ఈరోజు మా వాళ్ళు అయితే మా అన్న కొడుకుది పెళ్ళి. మా అన్న కొడుకుది పెళ్ళి కాబట్టి గాజులు వేసుకుంటారు, వంటలు చేస్తారు, పెళ్ళి కొడుకుని చేస్తారు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రేపు కూడా పెళ్ళి ఉంది, పెళ్ళిలో కూడా కొంచెం తీసి పెళ్ళిలో కూడా పెడతా. ఏదంటే మా ఇళ్ళల్లో ఫంక్షన్లు ఇలా అయితే అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. మీరందరూ అయితే నా వీడియో చూసి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా చుట్టాలు వీళ్ళందరూ మా చుట్టాలు అన్నమాట. పెళ్ళి పందిరి అయితే వీటిలో వేసిండ్రు. ఇక పెళ్ళి కొడుకుని ఈరోజైతే చేస్తున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది వీడియో, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మా అక్కలు, మా అన్నలు, మా మేనత్త బిడ్డలు, మా అన్న పిల్లలు చాలా మంది అయితే పెళ్లి కొడుకుని చేసేందుకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ రోజైతే అన్ని గాజులు వేసుకొని ఫస్ట్ రోజు పెళ్లి కొడుకుని అయితే చేస్తారు. వెనకట డప్పులు కొడుతుండే, ఆ డప్పుల సప్పుతోటే ఇప్పుడు పోషమ్మ గుడి కడిపోయి బట్టలు ఎక్కించేసి వస్తారనమాట. ఇవి ముంగట మా పెద్ద వదినేమే, సొంతం మా వదిన, పిల్లగాని మేనత్త ఆమె, వీళ్ళందరూ అయితే వెళ్తుండ్రు. బట్టలు పోషమ్మ గుడి దగ్గర ఎక్కిద్దామని వెళ్తుండ్రు. డప్పుల సప్పుడు చూడండి, అప్పుడు డప్పుల సప్పుడు అది. ఇట్లా పాతకాలం పెళ్ళిళ్ళలాగా మా దగ్గర ఇట్లనే అవుతాయి. మా చిన్నోదిన అయితే గాజులు తొడిగిచ్చేస్తుంది దెబ్బ దెబ్బ అందరికీ. పాతకాలం పద్ధతిలో డప్పులతోటి పెళ్ళి కొడుకుని చేస్తున్నాం. ఇలా అయితే గుడి దగ్గరికి వెళ్తుండ్రు, గుడి దగ్గరికి వెళ్ళి వచ్చినాక పెళ్ళి కొడుకుని చేస్తాం. గుడి దగ్గరికి పోయేసి వచ్చిండ్రు. పెళ్ళి కొడుకుని ఏంటంటే 5 సుట్లు తిరిగిపిస్తుండ్రు అనమాట. 5 సుట్లు తిరిగిన తర్వాత వనడ కూర్చొని పెట్టి పెళ్ళి కొడుకుని చేస్తారు. పెళ్ళిళ్ళుంటే జోకులు చేసుకుంటా అందరూ వదినే మరదన్లు, అబ్బా అంత ఎంజాయ్మెంట్ కదా. మాకైతే రాత్రి అయితే మా వాళ్ళందరూ పసుపులు పూసుకుంటూ అవి పూసుకుంటూ అయితే చాలా ఎంత ఎంజాయ్ చేసినామంటే, అబ్బా ఎప్పుడో చాలా రోజులు మా సొంత మా అన్న కొడుకుది పెళ్ళి అవుతుంది. అంటే మా పెద్దనైనా కొడుకుది. మా మన్మరాళ్ళు అయితే గాజులు వేసుకొని నిలబడిరు అందరూ. మా అన్న బిడ్డ ఇది. మా మన్మరాళ్ళకైతే సంతోషం అవుతుంది అసలు. అబ్బా ఎంత పసుపులు పూసుకోడు ఇవన్నీ అంటే చిన్నపిల్లలకు చాలా ఇది కదా. పిల్లగాని అక్క ఆమె పేరు మీద పసుపు వెళ్ళిందంట. పిల్లగాని అక్క అయితే పసుపు అయితే పెడుతుంది. ఇక చుట్టాలు అయితే అందరు నిలబడింది. నేనైతే ఫుల్ జోకులు చేస్తూ ఉన్నాం, పెళ్లి పాటలు పాడుతూ ఉన్నా, జోక్ చేస్తూ ఉంటే అందరు నవ్వుతూ ఉండరు మా వాళ్ళు. నేను మా బిడ్డకు అయితే వీడియో తీయమ్మని చెప్పి నేనైతే అటు వెళ్ళిపోతున్నాను. ఒక పాట పాడదాము, పెళ్లి పాట అని చెప్పి వెళ్ళినా. కానీ నాతో పాటు ఎవరు వాడతలేరు, ఒక్క అమ్మనే వాడుతుంది. మన్మరాళ్ళు అప్పుడే పసుపు అయితే ఊసేసుకుంటున్నారు. మా అన్న బిడ్డకైతే పసుపు నేను పూస్తున్నా, కాతం నేను స్టార్ట్ చేసిన. ఇక చూసుకో అందరూ ఒకటే రకంగా, ఇక అందరైతే పసుపు అయితే మొత్తం రుబ్బేసుకుంటారు. మా దగ్గర అయితే పసుపులు చాలా బాగా ఆడతాం. మా అన్న బిడ్డకి నేను పెట్టినా, ఇక నా వెనక్కేని ఇక మా తమ్మిని భార్య వచ్చి అయితే నాకైతే ఫుల్ రుద్దేస్తారు. ఇక అందరు నేనైతే మొత్తం పచ్చగా చేసేసారు.
మా బిడ్డ చున్ని తీసుకొని ఇక మా అన్న బిడ్డ అయితే మొత్తం తుడుచుకుంటుంది. చున్ని ఖరాబ్ అయితే కూడా ఇంటలేదు. వాళ్ళు మన్మరాన్లు ఒడిసి అవుతారని చెప్పి వాళ్ళకైతే నేను పసుపు పెడుతున్నా. పిల్లగాని వాళ్ళ అమ్మకు కూడా పెట్టినాం. ఈమె మా తమ్మిని భార్య. ఇక నాకైతే మొత్తం ఇక పూసేస్తుంది ఆమె. ఇక ఆమెను చూసి అందరు ఇక మా కుటుంబంలో నన్ను ఎక్కువ ఇది చేస్తారనమాట. ఎక్కువ నేనే ఉరుకులాడుతుంటా. అట్లా అందరూ ఇక నాకే ఊస్తూ ఉంటారు. చూడు ఒకరి రోజు మొత్తం పచ్చ వేసేసారు పసుపు అయితే. ఒకటినే చెంగుర దుంకిది పసుపు పుడితేవారు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది వీడియో. మన పాతకాలం పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో ఆ పాతకాలం పెళ్ళి ఇప్పుడైతే మా దగ్గర అయితే అలాగనే జరుగుతుంది. పాతకాలం పెళ్ళి లెక్కనే. రేపు కూడా మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే చూడండి. చాలా అయితే చాలా బాగుంటుంది వీడియో మాత్రం.
మెల్లగా కళ్ళలో పోసుకో. అయ్యో ఎక్కడ మెటల్ అన్నాడు లైట్ 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 పొయ్యి మంచిగానే వస్తుంది. లైట్ జరుగు జరుగు ఉండదు ఎయిర్ బ్యాండ్. సున్నితంగా కూర్చున్నాను ఫోన్ కింద అమ్మ తల్లి ఫోన్ జాగ్రత్త. ఆడిస్తున్నారు. అయ్యో ఐషక్కని పట్టుకరండి పట్టుకరండి. పొయ్యరి పొయ్యరి. దానికి వాసన పడదేమో ఏడుస్తుంది. అగో పోయిరా 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 మా పిల్లాడు కోపం వస్తుంది ఉరికిపోగలడు. మా పిల్లగానికి తొందర ఎక్కువ. పట్టుకోరా నోరే పోలీసు ఇడు. అరే నీ పెళ్ళాం వచ్చిందా కానీ మాత్రం ఇడవకు. పెళ్లి కొడుక తుల్లి పడక పిల్లగాని పట్టుకోరా. భయ్యా పట్టుకోరా. ముఖాల మీద వేయదు. ముగ్గురు కొడుకులు ఒక బిడ్డే నా లెక్కనే. వద్దా తమ్మి నవ్వురా. ఆడే అట్లా అనుకున్నాడు దండ. సీట్ డబ్బేది సీట్ లేదాడా. అని పెట్టా నోరు తెరిచాడు పొరగాడు. అయ్యా అనికిట పెట్టు. పాపం వాడు ఎట్లా చూస్తున్నాడు బిక్కు బిక్కు. పెట్టు నోట్లో పెట్టి కూర్చోనికి. నోరు తెరుస్తావు. ఇలాగాని పెద్ద మేనత్త ఈమెనే. అన్న కొంచెం
మా బిడ్డ ఇప్పుడే వచ్చింది ఇడు పెన్ అరే అయ్యో కండ్ల పోతుంది అయ్యో చీర కడవుతుంది అయ్యో 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 వేయాలా అన్నం వేయాలా అవ అమ్మమ్మ వస్తుంది తెచ్చుకోప కవిత అమ్మమ్మలో ఒకటి మీరు అల్లిగాని పెళ్లిలా ఎంత పెద్ద ఊరు తర్వాత ఎంత పెద్దగా అవుతారు ఎంత చిన్న ఊరు అన్ని వీడియోలు ఉంటాయి అనమాట మా మన్మరాళ్ళు అన్నం తింటున్నా, నేను తింటున్నా, మా బిడ్డ అందులో ఒక నల్లిబొక్క కూడా ఇచ్చింది అడ్డం జరుగు బిడ్డ లైట్ వస్తుంది ఒక నల్లిబొక్క కూడా సూపర్ ఉంది పప్పు అయితే కాయలు కూడా మోజులు కావాలి